సెన్సస్ గురించి ఇప్పుడు మనం కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడాం కానీ సెన్సస్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ మొన్న మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము 2026 తర్వాత సెన్సస్ మొదలవుతుంది అని నేషనల్ రౌండప్లో మనం మాట్లాడాము. బట్ 2027 కల్లా పూర్తిగా డేటా వచ్చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పాను చూడండి, టెక్నాలజీ వాడతారు సాయి గారు, 6 నెలల గ్యాప్ తగ్గించుకోవచ్చని. కానీ ఇంతకు ముందు సెన్సస్ అంటే సంవత్సరాలు జరిగేది కదా సార్, పేపర్ బేస్డ్ సెన్సస్. పేపర్ బేస్డ్ సెన్సస్ దీంట్లో 2 ఉంటుంది సాయి గారు. ఫస్ట్ హౌస్ హోల్డ్ లొకేషన్ చూస్తారు, ఇంకోటి పాపులేషన్ ఎన్యూమరేషన్ చేస్తారు. మనం చూస్తే దీనికన్నా ముందు 2 సంవత్సరాలు తీసుకుంటుంది. మీరు చెప్పింది కరెక్ట్ సాయి గారు. 2011 జరిగిన సర్వే 2013-14 రిజల్ట్ వచ్చింది బయట. ఆలోచించండి. ఈసారి సెన్సస్ జరిగేది తాలూకా లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో జెండర్ బ్రేకప్తోని. అండ్ గవర్నమెంట్ ఎస్టిమేట్ ఏంటంటే టైం లాగ్ చాలా తగ్గిపోతుంది. సెన్సస్ 2027 దాకా ఫైనల్ పాపులేషన్ డేటా మీకు 9 నెలల్లో వచ్చేస్తుంది. అంటే మీరు వచ్చే ఎలక్షన్ కన్నా ముందు డీలిమిటేషన్ కూడా చేయొచ్చు సాయి గారు. చేస్తారని కాదు, ఎందుకంటే మీరు చాలా క్లియర్ తెలుసు. మార్చ్ 2027లో అంటే ఇప్పటి నుంచి ఒక 9 నెలల లోపల డెఫినెట్గా ఫస్ట్ రెఫరెన్స్ డేట్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి, ఎందుకంటే కోవిడ్ తర్వాత మన ఫస్ట్ హౌస్ లిస్టింగ్ జరుగుతుంది 2026. దాని తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేజ్ జరుగుతుంది February 2027. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి గారు, అఫ్కోర్స్ ఇది జరగబోయేది 16 లాంగ్వేజెస్. స్టాలిన్ కంప్లైంట్ చేయకూడదు, ఎందుకంటే హిందీ, ఇంగ్లీష్ అండ్ 14 రీజనల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. కంప్లీట్లీ యాప్ బేస్డ్ చేస్తారు ఈసారి టెక్నాలజీ. దానికోసం మీరు అడిగిన ప్రశ్నకి వీఆర్ క్రంచింగ్ ద టైమ్ బై ఆల్మోస్ట్ 6 months to 1 year అన్నమాట. అది కాకుండా అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒకటి డీలిమిటేషన్ చెప్పగానే కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి పడతారు, కానీ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. మోదీ గారు డీలిమిటేషన్ చేస్తే కూడా బహుశా ఈసారి 33% రిజర్వేషన్ వస్తుంది సాయి గారు. మొత్తం 2029 ఎలక్షన్ని మార్చేస్తుంది. ఆలోచించండి, తెలంగాణ తీసుకోండి సాయి గారు, 17 సీట్లు ఉన్నాయి. మీరు 33% రిజర్వేషన్ పెడితే ఎన్ని సీట్లు పోతాయి సాయి గారు? 4 సీట్లు పోతాయా? 4 సీట్లు మహిళలకి రిజర్వ్డ్. అక్కడున్న ఎంపీలు ఏం చేస్తారు ఆలోచించండి. ఇంకో కాన్స్టిట్యున్సీ దేవులడకలు వస్తుంది, ఎక్కడో పోయి ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి, వాడు ఇస్తాడు టికెట్, వాడు పోయాడు ఉన్న క్యాండిడేట్ అక్కడ, నేనే ఉంటా ఇక్కడ అంటాడు. ఇది ప్రాబ్లం రాబోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. బికాస్ ఒక్కొక్కసారి ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకుంటారు. మనం చూస్తున్న జిహెచ్ఎంసీ లాగా సంతకం పెట్టలేదు ఆమె, అంతే కానీ చూసుకుంటే వాళ్ళ హస్బెండ్ పక్కన కూర్చొని డబ్బులు తీసుకోవడం అన్నీ ఆయనే చేసుకుంటాడు అనమాట. సో ఇక్కడ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా జరిగితే ఒక క్రంచ్, నా అనుమానం ప్రకారం ఇట్ విల్ బీ పార్లమెంట్ ఎలక్షన్ 6 నెలలు పొడిగించుకోవచ్చు. ఇంకా 2029లో ఎలక్షన్ విల్ బీ హెల్డ్ ఓన్లీ ఇన్ September, October. బహుశా అట్లా జరగవచ్చు. దీనికన్నా ముందు కూడా జరిగింది, జరగకూడదని లేదు, ఎక్కడ రూల్ లేదు. అది పార్లమెంట్ పొడిగించి ఇందిరాగాంధీ గారు చేశారు. ఇది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చేశారు. ఇది 2029 ఎలక్షన్. అప్పుడు దాకా డీలిమిటేషన్ జరిగితే ప్యారలల్గా డీలిమిటేషన్, ఉమెన్స్ రిజర్వేషన్ అన్నీ కలిపి 2029 ఎలక్షన్ చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది. నంబర్ ఆఫ్ సీట్స్ పెంచి మీకు 540 నుంచి మీరు 800 దాకా వెళ్తే డెఫినెట్గా యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది. అండ్ మహారాష్ట్ర, ఈవెన్ అసెంబ్లీలో కూడా నియోజకవర్గాలు మారుతాయి. అది కొన్ని నెలల తర్వాత ఉంది, ఎందుకంటే యూపీ ఎలక్షన్ దానికన్నా ముందే వచ్చేస్తుంది. ఇప్పుడు బీహార్ తర్వాత యూపీ, అస్సాం అంతా వచ్చేస్తుంది. పెద్ద ఎలక్షన్లు అంతా దాని తర్వాత. బహుశా మన తెలంగాణ ఎలక్షన్ దానికన్నా ముందు వస్తుంది, ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడైనా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ కన్నా 6 నెలల ముందు వస్తుంది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఉంది సాయి గారు, మర్చిపోకండి. అది కూడా పెండింగ్ ఐటమ్ ఉంది. మోదీ గవర్నమెంట్లో ఇంకా 2-3 పెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ కాలేదు, ఇంకా టిక్ ఆఫ్ చేయలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇది ఎలక్షన్, దాంతో డీలిమిటేషన్, ఈ 3 జరగాల్సింది. ఈ 3 జరిగితే మోదీ గవర్నమెంట్ తీసుకెళ్ళి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో భారతదేశంలో ప్రజల ముందు పెట్టి మాకు ఓటేయండి అని చెప్పడానికి వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది. అది చేస్తారో లేదా మనం చూడాల్సింది. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సెన్సస్. నేను డైలీ దీని గురించి చదువుతూ ఉంటాను. ఎందుకంటే ఇది మనం మర్చిపోతాం సాయి గారు. కొన్ని యూజువలీ ఏమంటారు, ఎక్స్పాన్షన్ లోక్సభ రిజర్వేషన్ 32 వుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ 2034 అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు 2029లో జరిగింది అనుకోండి, డీలిమిటేషన్ కమిషన్ పెట్టిన తర్వాత 29లో జరగకపోతే అట్లీస్ట్ 34లో జరుగుతుంది. బట్ 29లో డెఫినెట్లీ మోదీ విల్ ట్రై టు డూ ఇట్. మార్చేస్తారు. డీలిమిటేషన్ కాకుండా కూడా ఉమెన్స్ రిజర్వేషన్ పెడతారు. అప్పుడు చూడండి తమాషా, 540 సీట్లో 1/3 విల్ బి ఉమెన్. దెన్ యూ క్యాల్కులేట్. పెద్ద ఛాలెంజ్ సార్ ఇది. సార్ చెప్తున్నాను మీకు, ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీని మీరు ఎన్ని సంవత్సరాలు చూసుకోండి, చిన్న పిల్లలా చూసుకోవాలి, దాన్ని పెంచి పైకి దాకా తీసుకోవాలి. అంత చేసిన తర్వాత ఒక సుప్రభాతంలో మీకు పోతుంది, సీటే పోయింది. అది రిజర్వ్డ్ సీట్ అయిపోయింది. అందరూ జిహెచ్ఎంసీలో చాలామంది ఏడుస్తారు, కార్పొరేటర్లు
నేను మొత్తం పని చేశాను, డ్రైనేజ్ వేయించాను, రోడ్ వేయించాను, అన్నీ చేశాను, నీళ్ళు ట్యాప్లు పెట్టించాను, దాని తర్వాత మా సీటు మహిళలకు పోయింది, నేనేం చేయాలంట. సో బై రొటేషన్ వస్తుంది డెఫినెట్గా. అది ఇట్స్ నాట్ దట్ ఆల్వేస్ అది ఎప్పుడు రిజర్వ్డ్ ఉంటుంది, బై రొటేషన్ వెళ్తుంది. ఈసారి వెళ్తే నెక్స్ట్ టైం ఇంకో సీట్కి వెళ్తుంది రిజర్వేషన్. కానీ ద క్వశ్చన్ ఇస్ సింపుల్, మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీని కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నా. అది మీరు అప్పుడు మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ మీరు సచ్చి పనిచేయాల్సింది. ఎందుకంటే మీకు ఇక్కడ కాదు ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మీరు నేను ఇక్కడ చేశానని అక్కడ వెళ్ళి చూపించాలి మీరు. అండ్ మోదీ గవర్నమెంట్ ఆడబోయే అన్నిటికంటే పెద్ద ఆట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.